నక్షత్ర యోగం. జయగురు దత్తాత్రేయ. ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మీనరాశి వారు ఉంటారు. అయితే వీళ్లకు ఏలినాటి శని దోషం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కొన్ని గ్రహ దోషాల చేత కూడా కొన్ని ఇబ్బందులు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక చిన్న దానం చేస్తే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏలినాటి శని దోష నివారణ, గ్రహదోష నివారణ, అలాగే నక్షత్ర శాంతి జరగడం అనేది కలుగుతుంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు సంకల్ప యోగము, ధనయోగం, లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఈ చిన్న దానము నేను చెప్పిన ముహూర్తంలో చేస్తే సర్వ అరిష్ట దోషాలు తొలగిపోతాయి. జనవరి 27వ తారీఖు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 1 కేజీ పంచదార దానం చేయాలి. పంచామృతాల్లో ఒకటైనటువంటి పంచదార దానం చేయాలి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ దానాన్ని ఆచరిస్తే సంపూర్ణ గ్రహదోష నివారణం జరిగి ఖచ్చితంగా వాళ్లకు శుభ ఫలితాలు సంభవిస్తాయి. మీరెవరైనా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉంటే వెంటనే ఈ దానాన్ని చేసుకోండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప, జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.